కూడా ముందుగా ఆశా బిందు గారితో ప్రారంభిద్దాం. ఎందుకంటే ఆ ఫ్లెక్సీలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అవి టీడీపీ వాళ్ళు ఏర్పాటు చేశారు కాబట్టి. ఆశా గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ విజయ్ గారు. సరే, ఇప్పుడు ఆయన గతంలో ఏదో కామెంట్స్ చేశారు. చేసినంత మాత్రాన ఇప్పుడు మీరు అధికారంలోకి రాగానే గుడివాడ మొత్తం ఆయన్ని టార్గెట్ చేస్తూ చంద్రబాబు గారి కాళ్ళ దగ్గర ఆయన ఫోటో ఒకటి ప్రింట్ చేసి, మరి చంద్రబాబు కుప్పంలో గెలిస్తే ఆయన కాళ్ళ దగ్గరే పడుండి బూట్ పాలిష్ చేస్తా అంటూ అన్నావు కదా, ఎక్కడ దాకున్నా బయటికి రా అంటూ ప్రచురించారు ఆ పోస్టర్లని. ఏంటి, ఎంతవరకు కరెక్ట్? సరే, గతంలో నేను ఇందాక అన్నట్లుగా రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, లేకపోతే సవాళ్ళు మామూలే. అంత మాత్రాన ఇలా ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలండి? విజయ్ గారు, మీకు 4 సైడ్స్ టీవీకి ప్యానెల్లో పాల్గొన్న ప్రతినిధులకి నమస్కారం అండి. ఇది అహంకారపూరితమైన మాటలు కొడాలి నాని గారు మాట్లాడేశారు. ఒక్కసారి కాదండి, గత 5 ఏళ్లలో ఆయన చేసిన పని, ఆయనతో పాటు తోటి ఎమ్మెల్యేలు చేసిన పని అంతా చేసినదల్లా అంటే మాట్లాడటం ఒకటి. అది కూడా ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ని గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని బాగా స్ప్రెడ్ చేసేసారు. అది ఒక కామన్ లాంగ్వేజ్ గా మార్చేశారు. ఒకసారి కాదు ఆయన మాట్లాడింది. చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా నీచంగా మాట్లాడిన వ్యక్తుల్లో మెయిన్ ముందు వరుసలో ఉండేది కొడాలి నాని, ఆ తర్వాత రోజా. మీరు ప్రతిసారి ప్రతి మీటింగ్ లో ఒక మీడియా ముందుకు వచ్చారంటే, ఒక అసెంబ్లీ బయట కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఏ మీటింగ్ కి రానియండి, వాళ్ళ మంత్రిత్వ శాఖల గురించి కానీ, లేకపోతే ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాల గురించి కానీ, ఉద్యోగాల గురించి కానీ, లేకపోతే ఏదైనా కంపెనీల గురించి కానీ, పరిశ్రమల గురించి కానీ మాట్లాడాల్సింది పోయి ఆయన మాట్లాడిందల్లా ఒక 70 ఏళ్ల ముసలోడు, ఒక పనికి మాలనోడు, ఒక లోకేష్ పప్పు అని ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడినారు. వీళ్ళే మాట్లాడినంత వైసీపీ నాయకులే ఇప్పుడు గుర్తు చేయటంలో తప్పేమీ లేదని అనుకుంటారు. అంత అహంకారంగా మాట్లాడిన వాళ్ళకి మనం గుర్తు చెయ్యకపోతే వాళ్ళ అహంకారం అనేది దిగదండి. ఇప్పటికి కూడా ఎవరికి దిగలేదు, మీరు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఒక చట్టపరంగా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళు చట్టపరంగా ముందుకు పోవాలనేసి చాలా మందికి కేసులు డిలే అవుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఎవరికి వేయలేదు అనే ఉద్దేశంతో సైలెంట్ గా ఉంటే, దీనిని చేతగానితనంగా తీసుకుంటున్నారు వైసీపీ నాయకులు. మీరు గత 2-3 రోజుల నుంచి చూస్తున్నారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కానివ్వండి, పేర్ని నాని గారు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, ఏమేమి మాటలు మాట్లాడుతున్నారు మీ మీడియా దృష్టికి వచ్చే ఉంటుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. పర్టికులర్ గా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మాటలైతే అసలు ఒక ప్రతినిధులుగా ఆయన ఒక కొన్ని ఏళ్ళు ఒక ఎమ్మెల్యేగా పని చేశారంటే ఎవరు నమ్మరండి. అట్లాంటి నాయకులు గాని, ప్రతినిధులు గాని, ఎమ్మెల్యేలు గాని అంతా వైసీపీ దాంట్లో మాత్రమే కనిపిస్తారు. ఇంకే పార్టీలో కనిపించరు ఇలాంటి ఘోరమైన మాటలు మాట్లాడి. ఇంకా పేర్ని నాని గారు నిన్న ఏమన్నారండి? రప్ప అని ఎందుకయ్యా అంటారు పబ్లిక్ గా? అవసరమా? నెక్స్ట్ వచ్చేది మనమే. వస్తే ఏం చేయాలా? కన్ను గీటాలా, తీసుకెళ్లాలా, రాత్రి చీకట్లో చంపేయాలా, పొద్దునెళ్ళి మనమే పరామర్శించాలా? ఇదా అండి? ఆయన ఒక ఎమ్మెల్యేగా పనిచేశారు కదా, అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళు నేర్పిస్తున్నది ఏంటి అంటే, ఇక్కడ మెయిన్ మాట్లాడుకోవాల్సింది వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ముఖ్యమంత్రిగా ఒకవేళ వస్తే గనక బూడిదైపోయేది, జీవితాలు నాశనం చేసుకునేది మాత్రం కార్యకర్తలు అనేసి క్లియర్ గా అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఏమైనా అయిపోనియండి, కానీ వాళ్ళ పార్టీ బాగా ఉండాలి, వాళ్ళ ప్రతినిధులు మంచి హోదాలో ఉండాలా, ప్రజల్ని భయపెట్టాలి. ఇదే కదండి ఆయన కోరుకునేది. యాక్చువల్ గా వీళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఓట్లేసేది ప్రజలండి, టీడీపీ నాయకులు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఓటేసేసినంత మాత్రాన, లేకపోతే వీళ్ళకు ఓట్లైనంత మాత్రాన వీళ్ళు ఓడిపోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఓటు వేయకపోతే చాలు మనం ఓడిపోతున్నాం అనే ఉద్దేశంలో ఉన్నారు. వాళ్ళకి అర్థం కావాల్సింది ప్రజలు ఓట్లేసేది అనే ఒక చిన్న ఇంగిత జ్ఞానం అనేది వాళ్ళకి తెలియాల్సింది ఉంది. ఆ విషయమే మర్చిపోతున్నారు. మేమే వస్తామంటే, అరే 151 సీట్ల నుంచి 11కు దించారంటే ప్రజలు కదా ఓట్లేసింది. ఎందుకు వేశారు, ఎందుకు మమ్మల్ని ఈ పొజిషన్ కి తీసుకొచ్చారని కనీసం వాళ్ళ ఆ అవగాహన చేసుకోగలిగారు, లేకపోతే దాన్ని సమీక్ష చేసుకోగలిగారు, విమర్శనాత్మకంగా కనీసం ఎందుకు జరిగింది అనేసి ఏ ఒక్కనాడైనా కూర్చొని చేయగలిగారా, ఆలోచించారా? లేదు.
ఇప్పటికీ లేనిపోని అబద్ధాలే తీసుకొచ్చి ప్రజల్లోకి వచ్చినప్పుడల్లా ఎంతో కొంతమందిని చంపడాలో లేకపోతే వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడాలో అది ప్రజలకి ఇబ్బంది గురి చేసే పనులు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ వాళ్ళ అహంకార పూరితమైన మాటల్ని మనం గుర్తు చేయాల్సిందే. ఇంకా నాకు తెలిసి ఒక్క కొడాల నాని గారే కాదండి ఈ మాటలనింది, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఏం రాప్తాడు గత ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యే ఏం మాట్లాడారండి? పరిటాల సునీత గాని వాళ్ళు గనక గెలిస్తే నేను సగం మీసం తీసుకుంటా అని చెప్పింది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కాదా? ఇప్పుడు రమ్మనండి, రాయలసీమ పౌరుషం ఉంది కదా, మాట ఏమంటారు, మాట వెనక్కి తీసుకొని మడమ తిప్పమంటారు కదా, మాట తప్పం మడమ తిప్పం. ఏం చేస్తున్నారు మరి? అయినా ఇప్పటికీ బయటకు వచ్చి ఇవే కబుర్లు చెప్తారు. ఎంత ధైర్యం అండి వాళ్ళకి ఆ మాటలు మాట్లాడడానికి? ప్రజల్ని భయపెడుతున్నారు. వీళ్ళు భయపెడుతున్నది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, కూటమి అభ్యర్థులను, ఎమ్మెల్యేలను కాదండి, ప్రభుత్వాన్ని కాదు వీళ్ళు భయపెడుతున్నది. వీళ్ళ పనులు ప్రజల్ని కంపితులు చేస్తున్నారు. వీళ్ళు కనుక ఇంకొకసారి వస్తే మా పరిస్థితి ఏంటి అని భయంకరంగా ఆలోచించే 11కి దించారు. ఇప్పటికి కూడా వాళ్ళకి ఆ అహంకారం దిగకపోగా ఇదే ధోరణిలో ముందుకు వెళ్తున్నారు. ఇంకా ఎక్కువ చేస్తున్నారు అహంకారంతో. మమ్మల్ని ఎవరేం చేయలేరు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఏం చేయలేరు అనే ఉద్దేశంతో వాళ్ళ మాటలు ఇప్పటికీ ముందుకు పోతూనే ఉన్నాయి. పతాక స్థాయికి చేరుతున్నాయండి. ఎప్పుడైనా పైకి వెళ్తే కిందికి పడాల్సిందే. ఆఖరికి సింగిల్ డిజిట్ అది 1కు వస్తుందో లేదో అది చూసుకోవాల్సింది వైసీపీ నాయకులే. రైట్. సో లక్ష్మణ్ గారితో ఒకసారి మాట్లాడదామండి. మీరు చెప్పినటువంటి విషయాల్ని కూడా అక్కడ ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను.